అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కు స్వాగతం. వృషభ రాశి వారు జూలై 21 నుంచి 24 తేదీ వరకు మీ జీవితంలో ఒక విచిత్రమైన మార్పు ప్రారంభం కానుంది. ఈ మార్పు ఒక్కసారిగా కనిపించదు, కానీ మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో, మీతో మాట్లాడే ప్రతి వ్యక్తిలో, మీ ముందుకు వచ్చే ప్రతి అవకాశంలో దాని ప్రభావం కనిపిస్తుంది. ఈ 4 రోజుల్లో అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినా దానిని గుర్తించే ప్రశాంతత మీలో ఉండాలి. అదే ఈ గ్రహస్థితి చెప్పబోతున్న ప్రధాన సందేశం. ఈ సమయంలో శుక్రగ్రహ ప్రభావం మీ వ్యక్తిత్వాన్ని, ఆకర్షణను పెంచుతుంది. మీతో ఎంతో కాలంగా దూరంగా ఉన్నవారు కూడా ఇప్పుడు మీతో మాట్లాడాలని అనుకునే పరిస్థితులు ఏర్పడతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పే చిన్న సలహా కూడా ఎవరికో ఉపయోగపడే స్థాయికి చేరుతుంది. చాలా రోజులుగా నిలిచిపోయిన ఒక పని అకస్మాత్తుగా కదలటం ప్రారంభమవుతుంది. అది ఉద్యోగానికి సంబంధించిందైనా, వ్యాపారానికి సంబంధించిందైనా, లేదా కుటుంబానికి సంబంధించిందైనా అవ్వచ్చు. మీరు ఇదంతా త్వరగా జరుగుతుందని అనుకోలేదు అని అనిపించే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ సమయంలో ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. ప్రతి అవకాశం వెంటనే ఫలితాన్ని ఇవ్వదు. కొన్ని అవకాశాలు ఓర్పును పరీక్షించి తర్వాతే ఫలితాన్ని అందిస్తాయి. ఆర్థికంగా ఈ సమయం మీకు ఒక పాఠాన్ని కూడా నేర్పుతుంది. సంపాదించడం మాత్రమే కాదు, సంపాదించిన దాన్ని సరైన చోట ఉపయోగించుకోవడం కూడా అంతే ముఖ్యమని గ్రహిస్తారు. గతంలో చేసిన ఒక మంచి పని ఇప్పుడు పరోక్షంగా మీకు లాభం తీసుకురావచ్చు. అనుకోని పరిచయం ద్వారా కూడా కొత్త మార్గం కనిపించే సూచనలు ఉన్నాయి. మనసులో ఉన్న సందేహాలు నెమ్మదిగా తగ్గటం ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు భారం అనిపించిన విషయం కూడా ఇప్పుడు అంత కష్టం కాదని మీరు గ్రహించే పరిస్థితి వస్తుంది. అదే మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అయితే ఈ 4 రోజులు అసలు బలం ఇంకా బయటపడలేదు. ఉద్యోగంలో ఎవరికి ఊహించని మార్పు, వ్యాపారంలో ఒక కీలక అవకాశం, అలాగే కుటుంబానికి సంబంధించిన ఒక నిర్ణయం మీ జీవిత దిశను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఈ 4 రోజుల్లో మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు ఒక ప్రత్యేకమైన కారణం ఉంటుంది. కొన్ని విషయాలు మొదట చిన్నవిగా కనిపించిన వాటి ప్రభావం మాత్రం మీరు ఊహించిన దానికంటే పెద్దదిగా మారే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఆలోచించి స్వీకరించడం మంచిది. ఉద్యోగంలో ఉన్న వారికి చాలా రోజులుగా ఎదురు చూస్తున్న మార్పు కనిపించడం ప్రారంభమవుతుంది. మీ కష్టానికి ఇంతకాలం గమనించని వారు ఇప్పుడు మీ పనిని గుర్తిస్తారు. మీకు అప్పగించే బాధ్యత పెరగవచ్చు. మొదట అది ఒత్తిడిగా అనిపించిన అదే మీ ప్రతిభను నిరూపించే అవకాశంగా మారుతుంది. ఒక ముఖ్యమైన వ్యక్తితో జరిగే సంభాషణ భవిష్యత్తులో మీకు ఉపయోగపడే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఆశాజనకమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంతకాలం నిలిచిపోయిన సమాచారం కదలటం ప్రారంభం అవుతుంది. ఒక కొత్త అవకాశం మీ ముందుకు రావచ్చు. అయితే సిద్ధంగా ఉన్నవారే ఆ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోగలుగుతారు. వ్యాపారం చేస్తున్న వృషభ రాశి వారికి ఈ కాలం కొత్త ఆలోచనలను తీసుకువస్తుంది. ఇంతవరకు ఒకే విధంగా సాగిన పనిలో చిన్న మార్పు చేయాలనే ఆలోచన వస్తుంది. ఆ నిర్ణయం భవిష్యత్తులో మంచి లాభానికి దారితీయవచ్చు. పాత కస్టమర్లు మళ్ళీ మీ వద్దకు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే భాగస్వామ్య విషయాల్లో తొందరపాటు మాటలు మాట్లాడకుండా ఓర్పుతో వ్యవహరించడం మంచిది. ఆర్థికంగా చూస్తే నిలిచిపోయిన ఒక లావాదేవీ పూర్తయ్యే అవకాశం ఉంది. రావాల్సిన డబ్బు గురించి శుభవార్త వినిపించవచ్చు. అదే సమయంలో ఇంటికి సంబంధించిన ఒక ముఖ్యమైన ఖర్చు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ ఖర్చు అవసరమైనదే అయినప్పటికీ లెక్కలు చూసుకొని ముందుకు వెళ్తే మనశ్శాంతి ఉంటుంది. కుటుంబంలో మీపై ఆధారపడే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఒక పెద్ద నిర్ణయంలో మీ అభిప్రాయాన్ని అడిగే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు చెప్పే మాట ఇంట్లో గౌరవాన్ని పెంచుతుంది. అయితే చిన్న విషయాలను పెద్దవిగా మార్చకుండా ప్రశాంతంగా మాట్లాడితే ఇంటి వాతావరణం మరింత ఆనందంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అదృష్టం అనేది ఒక్కసారిగా వచ్చేది కాదు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్న వారిని వెతుక్కుంటూ వచ్చేది. గ్రహస్థితి కూడా ఇప్పుడు అదే సందేశాన్ని మీకు ఇస్తుంది. కానీ ఈ 4 రోజుల్లో అత్యంత ముఖ్యమైన మార్పు ఇంకా మిగిలే ఉందని చెప్పుకోవచ్చు. ప్రేమ, వివాహం, ఆరోగ్యం, ఆధ్యాత్మిక శక్తి, అలాగే మీ జీవితంలో మళ్ళీ చిరునవ్వు తీసుకురాబోయే ఒక శుభయోగం గురించి. వృషభ రాశి వారు ఈ 4 రోజుల ప్రయాణంలో ఇప్పుడు అత్యంత సున్నితమైన దశ ప్రారంభం అవుతుంది. ఇంతవరకు బయట పరిస్థితులు మారుతున్నట్లుగా అనిపించిన ఇప్పుడు మారేది మీ మనసు. అదే మార్పు మీ నిర్ణయాలను, మీ సంబంధాలను, మీ భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం ఉంది. గ్రహాల అనుకూలత మీకు ఒక విషయం చెప్తుంది.
ఆవేశంతో తీసుకున్న నిర్ణయం కన్నా ఆలోచించి తీసుకున్న నిర్ణయమే ఈ సమయంలో మీకు విజయాన్ని అందిస్తుంది. ప్రేమలో ఉన్నవారికి ఈ కాలం కొత్త నమ్మకాన్ని తీసుకువస్తుంది. చాలా రోజులుగా మనసులో ఉన్న సందేహాలు క్రమంగా తగ్గుతాయి. మాట్లాడాల్సిన విషయాలను మనసులోనే దాచుకోవడం కంటే ప్రశాంతంగా పంచుకుంటే సంబంధం మరింత బలపడుతుంది. ఒక చిన్న అపార్థం ముగిసి ఇద్దరి మధ్య మళ్ళీ సంతోషకరమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి ఆశ కలిగించే సంకేతాలు కనిపిస్తాయి. ఇంతకాలం ఆలస్యమైన ఒక విషయం ముందుకు కదిలే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య జరిగే ఒక చర్చ శుభ పరిణామానికి దారి తీయవచ్చు. ఇప్పటికే వివాహమైన వారికి జీవిత భాగస్వామి నుంచి మంచి సహకారం లభిస్తుంది. ఒకరిని ఒకరు సమయం కేటాయిస్తే బంధం మరింత బలపడుతుంది. ఆరోగ్యం పరంగా శరీరం ఇచ్చే చిన్న చిన్న హెచ్చరికలను నిర్లక్ష్యం చేయవద్దు. విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో పని మీద దృష్టి పెట్టడం అలసటను పెంచుతుంది. సరైన నిద్ర, సమయానికి ఆహారం, తగినంత నీరు తీసుకోవడం వల్ల శక్తి తిరిగి వస్తుంది. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ప్రశాంతమైన వాతావరణంలో కొంత సమయం గడపడం మంచిది. ఆధ్యాత్మికంగా ఈ కాలం మీకు ఒక ప్రత్యేకమైన బలాన్ని ఇస్తుంది. మీరు చేసే ప్రతి మంచి ఆలోచనకు దైవ అనుగ్రహం తోడయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, భక్తితో ప్రార్థించడం, మనసులో ఉన్న కృతజ్ఞతలను వ్యక్తం చేయటం వల్ల మీలోని ఆందోళన తగ్గి కొత్త ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ సమయంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం కూడా జరగవచ్చు. చాలా కాలంగా మీతో మాట్లాడని ఒక వ్యక్తి మళ్ళీ సంప్రదించే అవకాశం ఉంది. అలాగే మీరు ఎప్పుడో చేసిన ఒక మంచి పని ఇప్పుడు మీకు ఊహించని రూపంలో మేలు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఈ రోజుల్లో ఎదురయ్యే ప్రతి సంఘటనను సానుకూలంగా స్వీకరించడం మంచిది. ఇప్పటి వరకు గ్రహాలు మీకు అవకాశాల గురించి చెప్పాయి, జాగ్రత్తల గురించి కూడా చెప్పాయి. వృషభ రాశి వారు ఈ 4 రోజుల గ్రహస్థితిని మొత్తం పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఈ కాలం మీ అదృష్టాన్ని పరీక్షించడానికి రాలేదు, మీ సహనానికి ప్రతిఫలం ఇవ్వటానికి వచ్చింది. ఇంతకాలం మీరు మౌనంగా చేసిన కష్టం, ఎవరూ గమనించలేదని అనిపించిన ప్రయత్నం, మనసులో దాచుకున్న ఆశ, ఇవన్నీ నెమ్మదిగా ఫలితాల దిశగా కదలటం ప్రారంభం అయ్యాయి. ఉద్యోగంలో మీ కృషికి విలువ పెరుగుతుంది. వ్యాపారంలో నిలిచిపోయిన పనులు కదులుతాయి. ఆర్థికంగా ఖర్చులు ఉన్నప్పటికీ వాటిని సమతుల్యంగా నిర్వహించే తెలివి మీకు లభిస్తుంది. కుటుంబంలో మీ మాటకు గౌరవం పెరుగుతుంది. మీ నిర్ణయాన్ని నమ్మేవారు పెరుగుతారు. ఇదే ఈ 4 రోజుల్లో మీరు పొందే గొప్ప బలం. ప్రేమలో ఉన్న వారికి బంధం మరింత బలపడే అవకాశం ఉంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త దారి తీసే పరిస్థితులు ఏర్పడతాయి. అయితే ప్రతి సంబంధంలో నిజాయితీ, సహనం, పరస్పర గౌరవం ఉంటేనే ఈ గ్రహ అనుకూలత పూర్తి ఫలితాన్ని ఇస్తుంది. ఆరోగ్యం పరంగా శరీరానికి విశ్రాంతి ఇవ్వండి. మనసుపై అనవసరమైన భారం మోసుకోకండి. మీ ఆలోచనలు ప్రశాంతంగా ఉంటే మీరు తీసుకునే నిర్ణయాలు కూడా సరైన దిశలో ఉంటాయి. ఈ సమయంలో మానసిక ప్రశాంతతే మీ పెద్ద బలం. ఆధ్యాత్మికంగా ఈ కాలం మీకు మంచి శక్తిని అందిస్తుంది. ప్రతి ఉదయం భక్తితో దేవుణ్ణి స్మరించండి. శుక్రవారం లక్ష్మీదేవికి దీపం వెలిగించడం లేదా తెల్లని పూలతో ప్రారంభించడం శుభ ఫలితాలను పెంచే సూచనలు భావిస్తారు. పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, అవసరమైన వారికి మీ శక్తి మేరకు సహాయం చేయడం కూడా మీకు సానుకూల ఫలితాలను తీసుకురావచ్చు. ఈ 4 రోజుల్లో గుర్తుంచుకోవాల్సిన విషయాలు: తొందరపడి మాట ఇవ్వకండి. డబ్బు విషయంలో భావోద్వేగంతో నిర్ణయం తీసుకోకండి. కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని గౌరవించండి. వచ్చిన అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకుండా పూర్తిగా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళండి. ఇక ఇప్పుడు ఈ 4 రోజుల అదృష్టపు రంగులేంటో తెలుసుకుందాం. ఈ 4 రోజుల అదృష్టపు రంగులు: లేత ఆకుపచ్చ, తెలుపు. అదృష్టపు సంఖ్యలు: అదృష్టపు సంఖ్య 6. శుభ దిశ ఈశాన్యం. మొత్తానికి వృషభ రాశి వారికి ఈ 4 రోజులు నెమ్మదిగా కానీ స్థిరంగా ముందుకు తీసుకువెళ్లే కాలంగా కనిపిస్తుంది. మీరు ఓర్పుతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఈ గ్రహస్థితి మీకు అనుకూలంగా మారే అవకాశాలు బలంగా ఉన్నాయి. వృషభ రాశి వారు ఈ జాతకం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రోజువారీ జాతకాలు ముందుగా చూడాలంటే మా డైలీ ఆస్ట్రాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. ధన్యవాదాలు. శుభం భూయాత్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.